ప్రెస్టేషన్ ఎన్ని నెలలని చదువుతాము? అసలు మన రెంట్లు ఎవరైనా కడుతుర్రా? ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మనము. ఈ ఉద్యోగాల కోసం ఇల్లు వాకిలు వదిలేసి హైదరాబాద్ వచ్చి ఉండి ఎవరి కోసం ఉంటున్నాము? మన కోసం ఉంటున్నాం. అట్లా కూడా ఈ పార్టీ గెలుపు కోసము మనం అందరం లైబ్రరీలు బుక్స్ అన్ని పక్కన పెట్టేసి వీళ్ళ కోసం కష్టపడితే ఈ రోజు ఇట్లా క్వశ్చన్ చేసేటోళ్ళని అందరినీ ఇంకా ఏదో పార్టీ పేరు పెట్టేసి వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు మా వెనకాల ఎవరైనా ఉన్నారా? ఏ పార్టీ వాళ్ళని ఉన్నారా? మా అంతటా మేమే వచ్చినాము. మాకు ఏ పార్టీ రంగులు పూయకండి. మా అంతటా మేమే స్వతహాగా వచ్చినాం ఇక్కడికి. మిమ్మల్ని ఎట్లా గెలిపించినామో ఈ రోజు అట్లా క్వశ్చన్ చేస్తున్నాము. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చేసిన వాళ్ళని అందరినీ టార్గెట్ చేసి ఏదో ఒక కేసులో ఇరికిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంది? ఎన్ని రోజులని భయపడతాము? సరే, మాకు కేసులు పెట్టి ఇరికిచ్చినా పర్లేదు, మా ఇంట్లో ఒకరికి ఉద్యోగం వచ్చినా చాలు, మేము బాగుపడతాం, మా కుటుంబం బాగుపడుతుంది. కానీ ప్రశ్నించే గొంతుకల్ని మీరు అనగదొక్కాలనుకుంటే మాత్రం అది అసంభవం, జరగని పని. వెంటనే June 2కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. అన్న ప్రకారమే జూన్ లో మనకి గెస్టెడ్ పోస్టులు ఉన్నాయి. ఆ గెస్టెడ్ పోస్టులు డిఎస్సి యథావిధిగా ఈ టెట్ లో కూడా అన్ని ఫీజులు పెంచే